నేటి పునీతులు పునీత వల్బర్గమ్మ గారు. Angelus Domini nunciavit Mariae. విశ్వాసమునందు మనకు తండ్రి అయిన అబ్రహాము బలి. ఆదివారం ఫిబ్రవరి 25, 2024. మొదటి పఠనం ఆదికాండము 22వ అధ్యాయం 1, 2, 9, 10 నుండి 13, 15 నుండి 18 వచనాలు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రాహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రాహాము అనెను. అంతట దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకుని వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకు ఒక కొండను చూపుదును. దానిమీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము అని చెప్పెను. అట్లు వారిద్దరును కలిసి వెళ్లి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రాహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడైన ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెల పైని ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కాని ఆకాశము నుండి దేవదూత, అబ్రాహాము, అబ్రాహాము అని పిలిచెను. అబ్రాహాము, చిత్తము ప్రభు అని అనెను. దేవదూత, చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అని అనెను. అప్పుడు అబ్రాహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్లి పొట్టేలిని తీసుకొని వచ్చెను. కొడుకునకు బదులుగా దానిని దహనబలిగా సమర్పించెను. ఆకాశము నుండి దేవదూత మరల రెండవసారి అబ్రాహామును పిలిచి, నా తోడు అని ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను. నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశము నందలి నక్షత్రముల వలె, సముద్రతీరము నందలి ఇసుక రేణువుల వలె లెక్క కందని ఎట్లుగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతివారు శత్రునగరములను వశము చేసుకొందురు. భూమండలము నందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి గావున తప్పక ఇట్లు జరుగును అని అనెను. ఇది ప్రభువు వాక్కు. దేవుడు తన సొంత కుమారుని సమర్పింప వెనుదీయలేదు. రెండవ పఠనం పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం 31 నుండి 34 వరకు వచనాలు. సోదరులారా, ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నిర్దోషులుగా ప్రకటించును గదా. అయినచో శిక్ష విధించు వాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ఇది ప్రభువు వాక్కు.